తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నేపాల్లో జలప్రళయం ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్లో పీఎం బాలెన్ షాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నేపాల్కు అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బోటెకోసి నదిలో ప్రవాహం పెరగడంతో వరద ఉధృతి చోటు చేసుకుంది. వరదలో మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వరద ఉధృతికి దెబ్బతిన్నాయి పలు భవనాలు, వాహనాలు. వరదల కారణంగా చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నేపాల్తో సరిహద్దు ఉన్న యూపీ, బీహార్లోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. కోసి, నారాయణి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నేపాల్లో సంభవించినటువంటి జల ప్రళయానికి సంబంధించి భారత్ యాజ్ యూజువల్గా ఇతర దేశాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో, సో నేపాల్తో ఉన్నటువంటి అనుబంధం గతంలో కావచ్చు, ప్రస్తుతానికి కావచ్చు, ఎప్పుడు ఒక బంధం అనేది కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇంకొంచెం ఎక్కువగా సహాయం చేసేటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్. గతంలో నేపాల్, పాకిస్తాన్ అలాగే అటు చైనా కూడా అనుకూలంగా వ్యవహరించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, సరే దౌత్యపరమైనటువంటి సంబంధాల్లో ఏ విధంగా ఉన్నా భారత్ యాజ్ యూజువల్గా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన వంతు సాయంగా చేసేటువంటి అంశానికి సంబంధించి బాలెన్ షా ప్రధాని అయిన తర్వాత కూడా మధ్యలో కొన్ని వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర రకరకాలుగా చోటు చేసుకున్నాయి. ఇటీవల జెన్జీ కూడా బాలెన్ షా మీద తిరగబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? భారత్ అంటే అన్ని దేశాల కన్నా ముందుగా సరిహద్దు పంచుకుంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా భారత్ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. మరి పాకిస్తాన్కి, చైనాకు అనుకూలంగా ఉన్నటువంటి నేపాల్ విషయంలో భారత్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం సరైనదేనా అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త. ఎవరి కష్టాల్లో ఉన్నా కానీ ఆదుకుంటాం కాబట్టి ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సమయంలో అలాంటి విషయాలు పక్కన పెడుతుంది భారత్ అనేటువంటిది మరొక మాట. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కోణాలను మనం పర్టికులర్గా? ఎస్ మురళి, అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ కూడా భారత్ ఇప్పుడు టర్కీ విషయంలో కానీ, లేదంటే మరికొన్ని దేశాల విషయంలో కానీ, ఇప్పుడు ఇరాన్ తో అమెరికా యుద్ధం కానీ, లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి భారత్ తన సహకారాన్ని అందిస్తూనే ఉంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీలో వచ్చినటువంటి విపత్తుల కారణంగా, భూకంపం కారణంగా భారత్ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ తర్వాత టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలా ఎదురు జరిగింది, ఏంటి, పాకిస్తాన్ కి ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది మనకు తెలిసిందే. అయితే ఇక నేపాల్ విషయానికి వస్తే మాత్రం గత కొన్ని రోజులుగా కూడా నేపాల్ కి సంబంధించి 150 రోజుల క్రితం, దాదాపు 160 రోజుల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, బాలేందర్ షా నేతృత్వంలో అక్కడ జెన్జీ యువత చేసినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ సంచలనం కావటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జెన్జీ ప్రతినిధిగా, ఆ దేశ ప్రధానిగా బాలేందర్ షా ఎన్నిక కావడం అనేది ఒక సంచలనమైనటువంటి విషయం. అయితే ఆ తర్వాత నుంచి కూడా అక్కడ పరిణామాలన్నీ కూడా కొంత వింతగా, భారత్ కు వ్యతిరేకంగా, అంటే చైనా నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే చైనా పాకిస్తాన్ బిజినెస్ కారిడార్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కారిడార్ విషయంలో కొంత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కొంత సంచలనమైనటువంటి పరిస్థితి. అంటే భారత్ ను కట్టడి చేయడానికి అటు చైనాతో కలిసి నేపాల్ చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి నేపాల్లో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ హిమనీ నదం ఉప్పొంగటం, ఆ తర్వాత మొత్తం కూడా వరదలు రావడం, అక్కడ రసువా నదికి సంబంధించి వరదలు రావడం, టిబెట్ సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడం, ఇవన్నీ కూడా చైనా నేపాల్ ను ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ సమాజం కూడా, అటు నేను గత 2 గంటల నుంచి చూస్తుంటే పెద్ద ఎత్తున అంటే నేపాల్ కు అనుకూలంగా పోస్టులు కానీ ఇవన్నీ కూడా, అంటే ఇరాన్ కానీ, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి సహాయం అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఇక భారత్ కి సంబంధించి చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే చైనా సహకారంతో, పాకిస్తాన్ సహకారంతో బీహార్, యూపీ సరిహద్దుల్లో నేపాల్ ఏ విధంగా కుట్రలు చేసినప్పటికీ కూడా, మీరు ఆపదలో ఉంటే మేము ఆదుకుంటాము, మీరు ఆపదలో ఉంటే మేము నిలబడతాము, మీరు ఆపదలో ఉన్నప్పుడు మేము మీ ప్రజలకు కడుపు నింపుతాము అనేటువంటి విధంగా అక్కడ వ్యవహరించడం అనేది అభినందనీయంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అంటే మాకు ఏ విధమైనటువంటి కక్ష సాధింపు వ్యవహారాలు లేవు. ఇప్పుడు మీ అంటే ప్రకృతి విపత్తుల సమయంలో మేము ఇతర దేశాలకు, టర్కీకి కానీ, లేదంటే ఏదే దేశాలకు ఏ విధంగా అయితే భారత్ సహాయం చేయడం యాజ్ యూజువల్ గా సహాయం పొందిన తర్వాత కొన్ని దేశాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా భారత్ వైఖరిలో మార్పు లేదు అనేటువంటి మాట. మరి
ఆ సహాయం అంతా కూడా వృధాగా పోతుంది. ఇలా రకరకాలైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవతల వారు ఎంత శత్రువైనా చెడ్డవాడైనా సరే ఆదుకునేటువంటి ధర్మం భారత్ డిఎన్ఏలోనే ఉంది అనేది కూడా మరోవైపు వస్తున్నటువంటి చర్చ. అంటే ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా భారత్ ఇలాంటి విషయాల్లో మారాలా, లేకపోతే యాజ్ యూజువల్గా ఉండేటువంటి కరుణ, జాలి, దయ కొన్ని అంశాల విషయంలో ఉండాలి? ఇటువంటి అంశాలకు సంబంధించి రాజకీయ పరిణామాలు అనేవి ప్రస్తుతంగా నడుస్తూ ఉంటాయి. అవును. రేపు భవిష్యత్తులో మారిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అగ్నివీర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మాకు అగ్నివీర్కి సంబంధించి భారత సైన్యంలో మాకు అవకాశం ఇవ్వండి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం నేపాల్ అంటే ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు మాత్రం భారత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మీరు అన్నది కరెక్టే, టర్కీ భారత్ కి ఎదురు తిరిగింది, లేదంటే ఇతర దేశాలు భారత్ కి ఎదురు తిరిగాయి. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఎలా ఉన్నా సరే ప్రజలు మాత్రం భారత్ కు అనుకూలంగా ఉన్నారు. అలాగే నేపాల్ కి సంబంధించి చూసుకుంటే ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు. అంటే మీరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము అనేది భారత్ కు అనుకూలంగానే ఉంటాము అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలను వాళ్ళు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా తాత్కాలికం అవుతాయి. ఇక్కడ భారత్ అందించినటువంటి స్నేహపూర్వక సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు. సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు కానీ ఆసియాలో ఉన్నటువంటి దేశాలకు కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఈ దీర్ఘకాలిక ప్రయోజనాల వల్ల భారత్ ఇప్పటికిప్పుడు లాభపడకపోయినా ఇప్పటికిప్పుడు వాళ్ళ వల్ల ఇబ్బంది పడినా భవిష్యత్తులో మాత్రం దీని ప్రభావం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది సైలెంట్ గా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద నేపాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి గతంలో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ముందుగా భారత ప్రధాని అక్కడ నేపాల్ ప్రధాని బాలెన్ షాకి ఫోన్ చేయటం, సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో భారత్ నుంచి మీకు అన్ని విధాలా ఉంటాయని భరోసా ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర సహాయానికి సంబంధించి ఎలాంటి సామాగ్రి అయినా తినుబండారాలు కావచ్చు, టెక్నికల్గా ఎలాంటి సహాయం కావాల్సినప్పటికీ కూడా భారత్ ముందుగా సిద్ధంగా ఉంటుందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కాస్త నేపాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ లాంటి దేశం సహాయం నేపాల్కి ప్రస్తుతం అవసరం. గతంలో ఏ విధంగా ప్రవర్తించింది, ఎలా కామెంట్ చేసింది, ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి భారత్ అందించినటువంటి ఈ ఆపన్న హస్తానికి సంబంధించి నేపాల్ ఏ విధంగా చూస్తుందో చూడాలి.